గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవుగాక. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చురీతిగాను అగ్ని నీళ్లను పొంగచేయు రీతిగాను నీవు దిగివచ్చెదవుగాక. జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగివచ్చెదవుగాక. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయుమని ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచియుండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము, నీవు కోపపడితివి. మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములలో పడియున్నాము. రక్షణ మాకు కలుగునా? మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. మా నీతిక్రియలన్నీయు మురికి గుడ్డవలే నాయెను. మేమందరము ఆకువలే వాడిపోతిమి. గాలివాన కొట్టుకుని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకుని పోయెను. నీ నామమును బట్టి మొర్రపెట్టువాడొకడునూ లేకపోయెను. నిన్ను ఆధారము చేసుకునుటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకునివాడొకడునూ లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకుంటివి. మా దోషముల చేత నీవు మమ్మను కరిగించియున్నావు. యెహోవా, నీవే మాకు తండ్రివి. మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. మేమందరము నీ చేతి పని అయ్యున్నాము. యెహోవా, అత్యధికముగా కోపపడకుము. మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనుకుము. చిత్తగించుము, చూడుము, దయచేయుము. మేమందరము నీ ప్రజలమే గదా. నీ పరిశుద్ధ పట్టణములు బీటి భూములాయెను. సీయోను బీడాయెను, యెరూషలేము పాడాయెను. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగమైన మందిరము అగ్నిపాలాయెను. మాకు మనోహరములైనవన్నీయు నాశనమైపోయెను. యెహోవా, వీటిని చూచి ఓరకుందువా? మౌనముగా నుందువా? అత్యధికముగా మమ్మును శ్రమపెట్టుదువా? నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. వారు తోటలలో బల్యర్పణమును అర్పించుచు ఇటికెల మీద ధూపము వేయుదురు. నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు. వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు. అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి. వారు, మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది. ప్రతికారము చేయక నేను మౌనముగా నుండను. నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతికారము చేసెదను. నిశ్చయముగా మీ దోషములను బట్టియు మీ పితరుల దోషములను బట్టియు, అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపము వేసిన దానిని బట్టియు కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టియు మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచిపోయిదును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ద్రాక్షాగెలలో క్రొత్తరసము కనబడినప్పుడు జనులు అది దీవెనకరమైనదని దాన్ని కొట్టివేయకుము అని చెప్పుదురు గదా. నా సేవకులనందరినీ నేను నశింపచేకునున్నట్లు వారిని బట్టి నేనాలాగే చేసేదను. యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకుని వారిని పుట్టించెదను. నేను ఏర్పరచుకుని వారు దాన్ని స్వతంత్రించుకుందురు. నా సేవకులు అక్కడ నివసించెదరు. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమియగును. ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారలారా, అదృష్టదేవికి పానీయార్పణము నర్పించువారలారా, నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు. నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాని చేసితిరి. నాకిష్టము కానిదాని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును. మీరందరూ వధకు లోనగుదురు. కావున ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి. నా సేవకులు భోజనము చేయుదురుగాని మీరు ఆకలిగొనిదరు. నా సేవకులు పానము చేసెదరుగాని మీరు దప్పిగొనిదరు.
నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు గాని మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు. మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. నేనేర్పరచుకునిన వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయిదరు. ప్రభువగు యెహోవా నిన్ను హతము చేయును. ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్నాశీర్వదింపవలనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును. అవి నా దృష్టికి మరుగవును. ఇదిగో, నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారినిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాపన ధ్వనియు దానిలో ఇకను వినబడవు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారుండరు. బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు. ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు. వారు నాటుకొన్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత ఎగును. నేను ఏర్పరచుకునిన వారు తాము చేసుకునిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికముగా కలుగు అపాయమునందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. వారి సంతానపు వారు వారి యొద్దనే ఇందురు. వారికి ఇలాగున జరుగును. వారు వేడుకొనకు మునుపు నేను ఉత్తరమిచ్చెదను. వారు మనవి చేయుచున్నగా నేను ఆలకించెదను. తోడేళ్లును గొర్రె పిల్లలను కలిసి మేయును. సింహము ఎద్దువలే గడ్డి తినును. సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది? అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటివాడే. గొర్రెపిల్లను బలిగా అర్పించువాడు కుక్కమెడను విరచువాని వంటివాడే. నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించువాని వంటివాడే. ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువాని వంటివాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకునిరి. వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడునూ లేకపోయెను. నేను మాటలాడినప్పుడు వినువాడొకడునూ లేకపోయెను. నా దృష్టికి చెడ్డదైన దాని చేసిరి, నాకిష్టము కాని దాని కోరుకునిరి. కావున నేనును వారిని మోసములో నుంచుదును. వారు భయపడు వాటిని వారి మీదికి రప్పించెదను. యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమనొందునుగాక అని చెప్పుదురు. వారే సిగ్గునొందుదురు. ఆలకించుడి. పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది. దేవాలయము నుండి శబ్దము వినబడుచున్నది. తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. ప్రసవ వేదన పడకమునుపు ఆమె పిల్లను కనినది. నొప్పులు తగులక మునుపు మగపిల్లను కనినది. అట్టి వార్త ఎవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? సియోనునకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానెదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించువారలారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు. ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు.
ఆలకించుడి. నది వలె సమాధానమును ఆమె ఎద్దుకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జలప్రవాహము వలె మీ ఎద్దుకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తుకునబడదరు, మోకాళ్ల మీద ఆడింపబడదరు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడదరు. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. ఆలకించుడి. మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్నిజ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్నిరూపముగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. అగ్నిచేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును. యెహోవా చేత అనేకులు హతులవుదురు. తోటలోనికి వెళ్ళవలెనని మధ్య నిలుచుచున్న యుగని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరుచుకొనుచున్నవారై పంది మాంసమును హేయ వస్తువును పంది కొక్కులను తినువారును ఒకడును తప్పకుండా నశించెదరు. ఇదే యెహోవా వాక్కు. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాటలాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించెదను. వారిలో తప్పించుకున్న వారిని విలుకాండ్రైన తర్షీషు, పూలు, లూదు అను జనుల ఎద్దుకును, తుబాలు, యావాను నివాసుల ఎద్దుకును నేను పంపెదను. నన్ను గూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూర ద్వీపవాసుల ఎద్దుకు వారిని పంపెదను. వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. ఇశ్రాయేలీలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరములోనికి తెచ్చినట్లుగా గుర్రముల మీదను రథముల మీదను డోలీల మీదను కంచెర గాడిదల మీదను ఒంటెల మీదను ఎక్కించి సర్వజనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకుని వచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యాజకులుగాను లేవీలుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకుందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచిండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును.